మహబూబాద్ జిల్లా సిరోలు మండలం మోదుగులగూడెంలో శివారు బేగాబాద్ తాండాలో భారీ చోరీ చోటు చేసుకుంది. కూతురి పెళ్లి కోసం తాండాకు చెందిన బూక్య వీరన్న 8,46,000 రూపాయలను 4 తులాల బంగారం ఇంట్లో తెచ్చిపెట్టారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులతో పాటు బంగారాన్ని దొంగిలించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 1,40,000 వేరే వాళ్ళకు వడ్డీకి ఇచ్చిన సార్. వడ్డీకి ఇస్తే ఆయన పత్తంకి వచ్చి నాకు కడతా అని చెప్పిండు. ఇంటికి వచ్చిండు. వాళ్ళ భార్య ఆయన వచ్చిండు సార్. అయితే నేను మా ఆయన మళ్ళీ మా అల్లుడు వచ్చి డబ్బులు లెక్క చేసి పెట్టుకున్నాక లెక్క పెట్టి బీరోలో దాచిపెట్టిన సార్. బుధవారం నాడు ఇచ్చిండు సార్. బేస్తవారం ఒకనాడు, శుక్రవారం నాడు నేను 12 గంటలకు నేను ఎంగేజ్మెంట్ కానీ పోయినా సార్. మా ఆయన బాయ్ కాడికి పోయిండు. ఆ 12 గంటలకు నేను పోయేటప్పుడు నేను అందులో బంగారం ఉన్నది, ఇది తాడు తీసి మెడలో వేసుకున్నా, పట్టీలు వేసుకున్నప్పుడు నేను బంగారం చూసిన, వేరే నెక్లెస్ చూసిన, ఆ డబ్బులు చూసిన అందులోనే ఉన్నాయి. నేను తాళం వేసి 12 గంటలకు పోయినా సార్. 12 గంటలకు నేను ఎంగేజ్మెంట్కి పోయి వచ్చేసరికి మా ఆయన ముందు వచ్చాడు బాయ్ కాడికి పోయి. ఆయన వచ్చి తాళం తీసి ఇంట్లో లైట్ పెట్టాడు. లైట్ పెట్టేసరికి కింద 2-3 చీరలు పడి ఉన్నాడు సార్. అయితే ఇక అంతలోనే నేను ఏడ్చేసరికి తండోళ్ళందరూ వచ్చేసారు. వచ్చి ఇక ఏం పోయినాయేమో, ఇట్లా డబ్బులు పోయినాయి, బంగారం పోయినా అని చెప్పేసరికి సార్ వాళ్ళకి ఫోన్ చేశారు.